గత మేము 4-5 సంవత్సరాల నుంచి మేము తయో కంపెనీ సీడ్ వాడడం జరుగుతుంది. తయో సీడ్లో ఈ సంవత్సరం కొత్త మాకు కల్కి అనే వెరైటీ, తేజ వెరైటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి గంటకు వచ్చి ఇక్కడ క్రాపు మేము 25 గుంటలు పెట్టినాం. మ్యాక్సిమం మాకు 20 నుంచి 25 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరే చూడండి, మేము చెప్పడం కాదు. ఇప్పుడు ఏంటంటే గత 4-5 సంవత్సరాల నుంచి తేజ కానీ 341 కానీ 100 వెరైటీలు చూసుకుంటే తేజకే నల్లి అనేది తొందర అటాక్ అవుతుంది, కాపు అనేది రావటం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఎంత చిక్కడి క్రాప్ ఉందో. ఒకసారి చిక్కడి క్రాప్ అని కాదు, కలర్ కానీ, దగ్గర క్రాప్, కాయ సైజు కానీ మంచిగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నల్లిని తట్టుకునే వెరైటీలలో ఇది ఒక బెస్ట్ విత్తనాన్ని మేము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మీరు చూడండి, దీని క్రాప్ కానీ ఏదైనా కానీ బాగుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నల్లి విపరీతంగా ఉంది, ఒక్కొక్క తోటలు విడిచిపెట్టిన పరిస్థితి ఉంది. ఆ తేజాలలో తొందరగా నల్లి అటాక్ అవుతుంది. ఒకసారి పూతలలో మీరు చూడండి, నల్లి లేదు, ఏం లేదు. అయితే ఇలా మీరు కూడా మెయింటెనెన్స్ చూడండి, ఇలా గడ్డి ఉన్నా ఏది ఉన్నా కానీ ఎంత క్రాప్ ఉందో మీరు చూడండి. కింద కూడా క్రాప్, కింద నుంచి మీ దాకా ఒకటే సైజు, ఒకటే క్రాప్, ఒకటే కలర్. ఓకే.